అయ్యాను అని కంప్లీట్గా సరెండర్ అయిపోయిన ఫీలింగ్ రావడం, ఇవన్నీ డెల్యూషన్స్ ఉంటుంది. ఈ అనుమానం ప్రధాన లక్ష్యంగా ఉండే జబ్బులకు ముఖ్యంగా మందులు ఎక్కువగా వాడుతుంటామండి. యాంటీసైకాటిక్స్ అన్న గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. ఈ రకమైన మందులు వాడడం వల్ల చాలా మటుకు ఈ అనుమానాలు తగ్గించవచ్చు. తగ్గించి మనిషి మళ్ళా మునుపట్లాగా మామూలు స్థితికి వచ్చేటట్టు చేయొచ్చు, మామూలుగా పనిచేసుకునేటట్టు చేయొచ్చు. అయితే ఈ మందుల విషయంలో కొన్ని విషయాలు చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అవసరం ఎంతైనా ఉంది. అందులో మొదటిది ఏంటంటే, మందులు వాడిన తర్వాత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత చాలామంది తగ్గిపోయింది కదా మానేయచ్చులే అన్న అలసత్వంతో మందులు మానేయడం, దానివల్ల మళ్ళీ వ్యాధి లక్షణాలు తిరగబెట్టడం జరుగుతుంటుంది. అలా చేయకూడదు. ఈ మందులు అనేవి డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ చెప్పిన రోజులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. మందులు ఒకటే కాకుండా ఈ కొన్ని సందర్భాలుగా పేషెంట్ మరీ హింసాత్మకంగా మారినప్పుడు కానీ, లేకపోతే మందులు పూర్తిగా వేసుకోవడానికి నిరాకరించినప్పుడు కానీ ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అంటాం, అంటే షాక్ ట్రీట్మెంట్ అంటాం. ఈ రకమైన పద్ధతి కూడా ఉపయోగించడం జరుగుతుంటుంది. మందులు, షాక్ ట్రీట్మెంట్ ఈ రెండు సామాన్యంగా చాలా ప్రముఖ పాత్ర నిర్వర్తిస్తాయండి ఈ రకమైన వ్యాధుల ట్రీట్మెంట్లో. ఇవి రెండే కాకుండా సైకోథెరపీ అనే ప్రక్రియ కూడా ఉపయోగిస్తుంటాం. ఈ సైకోథెరపీలో ఏంటంటే సాధ్యమైనంత వరకు ఇండివిజువల్ సైకోథెరపీ, అంటే పేషెంట్తో మాట్లాడి వాళ్ళ అనుమానాలు తగ్గించడానికి ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే ఫ్యామిలీ థెరపీ అన్న ప్రక్రియలో పేషెంట్ యొక్క బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచి వాళ్ళు పేషెంట్ని అర్థం చేసుకునేటట్టు చేసి వాళ్ళు సరిగ్గా మందులు వేసుకునేటట్టు ప్రయత్నించి, అంతేకాకుండా వాళ్ళ వ్యాధి లక్షణాలు తగ్గిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ మామూలు జీవితంలోకి వెళ్ళడానికి, ఒక యాక్టివ్ లైఫ్లోకి వెళ్ళడానికి, వాళ్ళ వృత్తిపరమైన బాధ్యతలు కానీ లేకపోతే వాళ్ళకుండే పనులు కానీ సరిగ్గా నిర్వర్తించేటట్టు చేయడంలో వీళ్ళ తోడ్పాటు ఎంతో అవసరం. అనుమానం మామూలుగా అయితే ఇదేం జబ్బు కాదు, కానీ తను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్న రీతిలో తమ అనుమానాల్లో, నమ్మకాల్లో ఏమాత్రం వాస్తవం లేకపోయినా వాటినే నిజాలుగా భావించే స్థితి మాత్రం ఖచ్చితంగా జబ్బే. ఇది డెల్యూషన్స్ అనే జబ్బు. నిరాధారమైన నమ్మకాల మీద ఆధారపడిన ఈ అనుమానమనే పెనుభూతాన్ని గుర్తించి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్య సులభంగానే నయమైపోతుంది. నిరాధారమైన నమ్మకాలను నిజాలుగా భావిస్తూ నిత్య జీవితాల్ని దుర్భరంగా మార్చుకునే విచిత్రమైన అనుమానపు జబ్బు గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512, లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.